వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చికెన్ ఫ్రై చేస్తున్నా, లెగ్ పీసెస్. చూడండి, ఇదంతా నీట్గా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇదంతా ఈ బౌల్లో వేస్తున్నాను. కొద్దిగా ఫీవర్గా ఉందండి, అందుకే నేను వీడియో ముందుకు రాలేదు. ఇలా చూపిస్తున్నాను. ఏదో ఒక వీడియో పెట్టాలి కదా. అల్లం ముల్లిపాయ పేస్ట్ అండి, 2 స్పూన్స్. ఇది పసుపు. ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ అని, పెప్పర్స్ అని, అంటే ఆరోగ్యానికి మించింది ఏది వేసుకోనండి. నేను కొంచెం చూసి అన్నీ వాడతాను అన్నమాట. పసుపు వేసానండి. ఇది కారం, కారం ఒక 1.5 స్పూను, ధనియాల పౌడరు, సరిపడా సాల్ట్. కరెక్ట్ స్పూన్ వేసుకోండి, ఫ్రై కదా, ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇదంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఒక 1.5 అవర్ ఉంచేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి. ఈ ఫుడ్ కలర్ ఇవన్నీ ఏం వెయ్యనమ్మా నేను. అవన్నీ ఆరోగ్యం పాడవడం తప్ప ఏమీ లేదు. మనకి న్యాచురల్గా ఇలా చేసుకొని తింటే మంచిది కదా. కొంచెం అయిపోయిందండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఒక 1.5 అవర్ దాకా. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. అయిపోయింది 1.5 అవర్. ఇప్పుడు ఫ్రైకి పెట్టుకున్నాను. ఇంక వేసానండి. ఇలా మ్యారినేట్ అయ్యింది. ఇప్పుడు 1.5 అవర్ ఉంది. అంటే మన ఇష్టం అండి. నేను ఇంకా ఎలాగో ఇప్పుడు కూల్గా చేస్తామని మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. మీరు 1 అవర్ పెట్టుకోవచ్చు, 1/2 అవర్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. వేసుకున్నాను. టీ వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా. ఎక్కువ కదిలించుకోవాలండి, స్లోగా ఇలా మూవ్ చేయాలన్నమాట. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేద్దామండి. ఇదిగో ఇలా స్లోగా. హై పెడితే మాడిపోతుంది. ఇప్పుడు రెడీ అయిందండి. ఇంకొద్దిగా అవ్వాలి. ఇది ఇంకొంచెం అయ్యాక తీసేద్దాం. పూర్తి డ్రై అయితే కూడా తినడానికి టేస్ట్ ఉండదు అన్నమాట.
ఇది ఓకే అండి. నేను అంత లోపల మీకు మసాలా చూపిస్తాను, మళ్ళీ దాని మీద చల్లాలి కదా. ఇదండి లైట్గా మసాలాలండి, ఇది జీలకర్ర పౌడర్, ధనియాలు అన్నీ మిక్స్ చేసుకున్నది. అలా ఇదేమో జీలకర్ర పౌడరు, ఇది మిర్చి పౌడర్ అండి. అంటే ఆయిల్లో వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం పైన దాని మీద వేసుకుంటే వేడి మీద మసాలా బాగా పడుతుంది అన్నమాట. ఇదంతా మిక్స్ చేయాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇదిగో తీసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నామండి. ఓకే అండి, అది అవ్వాలి. అది అయ్యే లోపల మళ్ళీ దీనికి నేను మసాలా కోటింగ్ చూపిస్తాను ఎలా వేయాలి. అంటే దానిపైన చల్లాలి, స్పైసీగా బాగుంటుంది అన్నమాట. ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను చేతితో ఇలా చల్లేస్తాను అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా చల్లుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా వేద్దామని ఇలా చేస్తున్నాను. ఓకే అండి, ఓకే రెడీ అండి.